మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని చిక్లీ గ్రామానికి చెందిన ముల్తానీలు సైతం ఇదే తరహాలో కలప స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సుమారు 700 ముల్తానీ కుటుంబాలు అడవిని ధ్వంసం చేసి అటవీ సిబ్బందిపై దాడులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. వీరి జనాభా 11,000కు పైగానే ఉంటుందని ఒక అంచనా. 1970లో ముల్తానీలు స్మగ్లింగ్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి అప్రతీతంగా అడవులను నరికేస్తూనే ఉన్నారు. 1990ల తర్వాత నిర్మాణ రంగం శరవేగంగా విస్తరించడంతో ముల్తానీ స్మగ్లింగ్ సామ్రాజ్యం మరింత వేగం పుంజుకున్నది. దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 మంది ముల్తానీలు ఉన్నట్టు అంచనా. దేశ విభజనకు చాలా ముందే మన దేశంలో స్థిరపడటంతో వీరంతా భారత పౌరులయ్యారు. అయితే వీరి నేర ప్రవృత్తి కారణంగా పోలీసులు, అటవీ సిబ్బంది సాయుధ బలగాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిజాం రాజ్యంలో హైకోర్టు జడ్జిగా పనిచేసిన సయ్యద్ సిరాజుల్ హసన్ 1920లో రాసిన ద కాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ ద నిజామ్స్ డొమినియన్స్ పుస్తకం ప్రకారం నిజాం రాజు ముల్తానీలను ఇచ్చోడ ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్టు రాసిండు. మహారాష్ట్రలో సైతం ముల్తానీలు ఉన్నట్టు ఈ పుస్తకం పేర్కొన్నది. వీరి నేర ప్రవృత్తిని కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది.